నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలలో బానిసలు తమను తాము విడిపించుకోలేరు. అలా విడిపించుకోగలిగితే వారు బానిసలే కాదు. వారిని విడిపించాలనంటే వారుగాక వేరొకరు బానిస కానివాడు అవసరం. దీన్ని క్రీస్తు చేస్తూనే ఉన్నాడు. క్రీస్తు మనలను పాప బంధకాల నుండి విడుదల చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ఇచ్చే ఈ స్వాతంత్రం సత్యం తెలుసుకునుట ద్వారానే సాధ్యం. ఎవరైతే ఈ సత్యమై ఉన్న వాక్కులో నిలిచి ఉంటారో వారు మాత్రమే క్రీస్తుకు నిజమైన శిష్యులుగా ఉంటారు. వారిలో నిలిచి ఉన్న ఆ సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలలో మనుషులు తమకు పాపం చేసేందుకు స్వేచ్ఛ ఉందనుకోవచ్చు. నిజానికి వారు పాపం చేయడమే వారికి స్వేచ్ఛ ఏమీ లేదని, వారు పాపమునకు లొంగితే పాపం వారిపై అధికారం చెలాయిస్తుంది. ఈ పాపం తిన్నగా మరణానికి నడిపిస్తుంది. అలా కాక దేవుని పట్ల విధేయత కలిగి పాపాన్ని విసర్జించి పాపం విషయంలో చచ్చిన వారంగా ఉండేందుకు నిశ్చయించుకుంటే అప్పుడు మనం వెళ్లే మార్గం నీతి న్యాయాలను నడిపిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. తండ్రి కుమారుడు దేవుని ఆత్మ ఏకమై ఉన్నారు. సత్యమైన వాక్యమందు నిలిచి ఆ వాక్యములను అన్వయించి నడుచుకునే జీవితాలుగా మనం ఉంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఈ ఆత్మ మనలను ధర్మశాస్త్రము నుంచి, భయము నుంచి, పాపం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. ఇది సొంతం చేసుకుని జీవితాంతం కాపాడుకోవాలి అంటే మనం దేవుని ఎడల కలిగి ఉండాల్సింది విధేయతే. ఆమేన్.